బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని కేటీఆర్ గారు ఇప్పుడు ఇంకో మరో విషయం చూస్తుంటే బతుకమ్మను అంటే మీ హైదరాబాదు పరిసర ప్రాంతాలకే పరిమితమైన బతుకమ్మను ఖండాంతరాలు తీసుకెళ్ళంటే అమెరికా లాంటి దేశాలలో కూడా బతుకమ్మను జరుపుతున్నారు కవిత గారు. అంటే హైదరాబాద్ పరిమితమైన తెలంగాణ ప్రజలు ఎంతో ఇష్టంగా చేసుకునే బతుకమ్మని ఖండాంతరాలు సాధించిన ఘనత కూడా కవిత గారికే దక్కింది కదా, అది కాదంటారా? ముందు ఎప్పుడు బతుకమ్మ ఆడలేదండి తెలంగాణలో. అంటే ఖండాంతరాలు దాటిపోయింది కదా, ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మని విస్తరింపజేశారు కవిత గారు. అది ఆమె వ్యక్తిగత ప్రాబల్యం కోసం ఖండాంతరాల కోసం పోయి ప్రచారం చేసుకుందాం. మేము ఏమంటున్నాం, బంగారు తెలంగాణ బతుకు తెలంగాణ కావాలి, అది మర్చిపోతున్నారు వీళ్ళని చెప్తున్నాం. బతుకమ్మ ఓకే, బతుకమ్మ ఆడడానికి మీరు చెప్తున్నారండి. మా ముఖ్యమంత్రి గారు బతుకమ్మ ఆడడానికి మా తెలంగాణ ఆడబిడ్డలకి 10 కోట్లు బహుమతికి ఒక సంవత్సరం ఇచ్చాడు, 10 కోట్లు బహుమతికి ఒక సంవత్సరం ఇచ్చాడు, 15 కోట్లు ఒక సంవత్సరం. 3 సంవత్సరాల 35 కోట్లు బతుకమ్మ ఆడనీకనే డబ్బులు రిలీజ్ చేసింది గవర్నమెంట్. ఏ తెలంగాణ ఆడబిడ్డకు ఒక 35 రూపాయలు చెందేయండి, ఎక్కడ పోయినాయండి డబ్బులు? ఎక్కడ ఖర్చు పెట్టారండి? ఎవరి కోసం ఖర్చు పెట్టారండి? ఎవరి ప్రతిష్ట కోసం ఖర్చు పెట్టారు? మేము బతుకమ్మ కొత్తగా ఆడట్లేదండి. మా అమ్మమ్మలు ఆడారు, మా తాతమ్మలు ఆడారు, మేము ఆడాము, అందరం ఆడాము. మీరు కూడా ఆడారు బతుకమ్మ? మంత్రిగా ఉన్నప్పుడు ఆడారా? మంత్రికి ఎట్లా ఆడతామండి? మంత్రి కూడా పబ్లిక్తో ఆడి పాడాలి కదా. ఎవరి ఇళ్ళ కాడ వాళ్ళని చేసుకునే వాళ్ళమండి బతుకమ్మ. వీళ్ళ వ్యక్తిగత ప్రతిష్ట కోసమో వీళ్ళు ఏదో దాన్ని కూడా మేమే తీసుకొచ్చాము, మేమే బతికిచ్చాము అనే లెవెల్లో ప్రచారం చేసుకోవడానికి ఉపయోగపడింది వాళ్ళకంతే. వీళ్ళు చేసిన ప్రచారం వల్ల, వీళ్ళు పెట్టిన ఖర్చు వల్ల ఏ ఒక్క తెలంగాణ ఆడబిడ్డకైనా ఏమైనా మేలు జరిగిందా? ఇప్పుడు బతుకమ్మ మంత్రిగా బతుకమ్మ ఆడడం తప్పంటారా? మంత్రి అంటే మంత్రి హోదాలో బతుకమ్మ ప్రజలతో అంటే మహిళలతో కలిసి బతుకమ్మ ఆడడం తప్పంటారా? నేను ఆడాను, నాకు అదృష్టం లేదు కదండి. ఓకే, నేను ఆడకూడదు కదా. మీరు ఆడకూడదని అంటే ఆచారం ప్రకారం ఆడకూడదని మీరు బతుకమ్మకు దూరంగా ఉండిపోయారు అంటారు. అంటే ఆడాలని మనసులో ఉండిందా? అంటే నేను మా వారు ఉన్నప్పుడు మేము ఆడేవాళ్ళం కదా. ఓకే, సార్ ఉన్నప్పుడు ఆడారు, తర్వాత అంటే ఆచారాల ప్రకారం ఆడకూడదు కాబట్టి మీరు బతుకమ్మకి దూరంగా ఉండిపోయారంటారు. ఏది చేసినా తెలంగాణలో మొదలు మేమే చేసాం, ఏది మొదలు పెట్టినా అది మేమే మొదలు పెట్టాం. ఏది మొదలు పెట్టినా ఓటమి మేము కదండి, నేను మొత్తం ఏది మొదలు పెట్టినా మేమే మొదలు పెట్టాం, ఏది చేయబోయినా మేమే చేయబోతున్నాం అని చెప్పుకుంటున్న ఈ కుటుంబానికి గట్టి సమాధానమే వస్తుంది. ఈ సమాధానం అదే కేసీఆర్ కుటుంబానికి గట్టి సమాధానమే వస్తుంది. ఎలాంటి సమాధానం వస్తుందని మీరు ఎటువంటి సమాధానం? రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు రాజకీయ సమాధానాలే ఉంటాయి. రానున్న రోజుల్లో జనాలు ఏ విధంగా వీళ్ళని తిరగొడతారు, రాజకీయంగా ఏ విధంగా వీళ్ళ అజెండాని ఫెయిల్ చేస్తారని రానున్న రోజుల్లో తొందరలో మీరు చూస్తారు. ఏ ఒక్క విషయమైనా నాగరాజరావు గారు, ఏ ఒక్క విషయమైనా కూడా ముఖ్యమంత్రి గారు చెప్పిన వాగ్దానం పూర్తిగా చేయగలిగినారు. వాగ్దానాలు, అభివృద్ధి ఇవన్నీ పక్కన పెడతాం. తెలంగాణ అంటే ఏంటండి? స్వాభిమానం. మా ఆత్మగౌరవం కోసం, మా ప్రాంతం కోసం కొట్లాడినాం. ఓ కుటుంబం కింద ఇలా నలవబడుతున్నాం. మాకు మా ఆత్మగౌరవంతో మేము బతకగలుగుతున్నాం మీరు భావిస్తున్నారు? ప్రజలు ఆకాంక్షించే ఓట్లేసి గెలిపించారు కదా. ఇలా కాదని నేను చెప్తున్నాను. అట్లంటే ప్రజలు ఇంకో దాన్ని కూడా ఓట్లేసారండి. వాళ్ళ కుటుంబానికి ఓట్లేసి గెలిపించారు ప్రజలు. అదే కుటుంబానికి ఓట్లేసి గెలిపించారు కదా. ప్రశ్నించడంలోనే ఉంది. ముఖ్యమంత్రి ఏం చెప్పాడు తెలంగాణలో ఎన్నికలప్పుడు? మీరు ఓట్లు వేయండి, టీఆర్ఎస్ పార్టీని గెలిపియండి, ఒక దళిత బిడ్డను ముఖ్యమంత్రిని చేస్తా అన్నాడు. చేశాడా? మాట తప్పినట్టు కదా. ఆయన కోసం వేసారా ఓట్లు? లేదండి, మేము ఏమంటాం, సమయం వస్తుందండి, అవకాశం కోసం చూస్తున్నారు, అదే చెప్తున్నా. మీరు రాజ్యాధికార కోసం మీరు పోరాడుతున్నట్లు అనిపిస్తోంది తప్పితే అదే దళితులు మాకు అన్యాయం జరిగింది, ఈరోజు దళితుల్లో వర్గీకరణ కోసం ఎవరైతే పోరాటం చేస్తున్నారో అదే దళితులు ఈరోజు మమ్మల్ని మోసం చేశారు, కేసీఆర్ మమ్మల్ని మోసం చేశారు, మా దళిత బిడ్డకు సీఎం కుర్చీ ఇస్తారని మోసం చేశారని ఎక్కడా కూడా దళితులు పోరాటం చేయడం లేదు కదా. దళితులు ఎంత మానసికంగా రగిలిపోతున్నారో తెలుసండి. అవకాశం కోసం ఎదురు చూస్తున్నారండి. ఇది అవకాశం. నేనేమంటున్నాండి, ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఏం చెప్పాడు? నేను తెలంగాణ వస్తే కాపల కుక్కలాగా ఉంటాను, మీరు ఓట్లు వేయండి, ఒక దళిత బిడ్డను ముఖ్యమంత్రి చేస్తుంటే తెలంగాణ వాళ్ళందరూ కూడా దళిత బిడ్డ ముఖ్యమంత్రి అవుతాడని ఓట్లేశారు. దెబ్బ తగిలినోడు అమ్మా నరిస్తే బాగుంటుంది కానీ దెబ్బ తగలని వారు అమ్మా టైం వచ్చినప్పుడు అమ్మా నరుస్తారో రాయి తీసుకొని ఇస్తారో అప్పుడు చూస్తారండి. 3 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 2 సంవత్సరాలండి. కేవలం కేసీఆర్ గారిని బదనాం చేయడానికి దళిత బిడ్డను సీఎం చేస్తాను చేయలేదు కాంగ్రెస్ వాళ్ళు గొంతెత్తి చెప్తున్నామండి. దళిత బిడ్డ ఆయన ఏమంటాడు ముఖ్యమంత్రి? మాట ఇస్తే మాట తప్ప తల కోసుకుంటా అంటాడు, మెడకాయ కోసుకుంటా అంటాడు. అక్కడే మెడకాయ కోసుకోవాలి. మరి దళిత బిడ్డను చేస్తాను
ఈరోజు ఎంతమంది మీద ఆరోపణలు వచ్చినా ఒక్క ఎమ్మెల్యేని కానీ పక్క జరుపుతలేడు, ఒక మంత్రిని కానీ పక్క జరుపుతలేడు. కానీ రాజయ్య గారు ఏం చేయకపోయినా ఆయన మీద అవినీతి ఆరోపణలు చేసి పక్క జరిపేసిండు. ఎందుకంటే ఆయన బాగా పనిచేస్తున్నాడు, హాస్పిటల్లో పోయి వండుకుంటున్నాడు, నాకన్నా బాగా పేరు వస్తున్నదని ఈర్ష్యతో తీసేసిండు అంటాం మేము. ఎక్కడండి ఒక ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టుకు అంబేద్కర్ అని పేరు పెడితే అంబేద్కర్ పేరుని కూడా సహించలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. అంబేద్కర్ పేరుని కూడా తీసేశారు. ఎస్, దళిత సోదరులకు ఈరోజు వాళ్ళు మర్చిపోతారు అనుకోకండి, వాళ్ళ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఈరోజు ఏ అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి పాలన చేస్తుంది ఈ ప్రభుత్వం, ఆ అహంకారాన్ని దించడానికి ప్రజలు సిద్ధంగా ఉంటారండి. అవకాశం కోసమే చూస్తున్నారు. ఓకే మేడం, అంటే ఇప్పుడు తెలంగాణ మీరు 2 సార్లు మంత్రిగా పనిచేయాలి, అంటే కీలక శాఖలు గనుల శాఖ, హోంశాఖ నిర్వహించిన సబితా ఇంద్రారెడ్డి గారు, మీరు చెప్పండి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ తీరుపై కావచ్చు, ఈ పాలన కేసీఆర్ యొక్క పాలనకు మీరు ఎన్ని మార్కులు వేస్తారు? మార్కులా? ఒక విద్యార్థి పాస్ కావాలంటే మినిమం 35 మార్క్స్ ఉంటాయి కదా, అవి ప్రజలే ఇస్తారండి, మేము ఎక్కడ ఇస్తాం? అంటే ఒక మంత్రిగా మీరు చెప్పండి, మీరైతే ఎలాంటి నిర్ణయం ఉంటుంది, మీరు ఎలాంటి మార్కులు వేస్తారు? నేను మార్కులు అయితే వేయనండి, విశ్లేషించమంటే చెప్తాను ఏం చేస్తున్నారని. విశ్లేషించండి, చెప్పండి. ఎందుకంటే చాలా హోప్ పెట్టుకున్నారు తెలంగాణ ప్రజలందరూ. ఈయన ఇచ్చిన హామీలు కావచ్చు, ఈయన చెప్పిన మాటలు కావచ్చు, చాలా హోప్ పెట్టుకున్నారు. కానీ అన్నిట్ల వైఫల్యం చెందింది అని ఈ ప్రభుత్వం చెందిందని మాత్రం చెప్తాను నేను. అంటే ఒక ప్రాజెక్ట్స్ రీడిజైన్ అనేది ఒకటి చెప్పి అది మాత్రమే చూపించి మిగతా పాలన గాలికి వదిలేశారు. ఎగ్జాంపుల్ హాస్పిటల్స్ ఉన్నాయి ఈరోజు. ఉస్మానియా హాస్పిటల్లో చనిపోతుంటారు, పట్టించుకోరు. గాంధీ హాస్పిటల్లో చనిపోతుంటారు, పట్టించుకోరు. సరోజినీదేవి హాస్పిటల్లో చనిపోతుంటారు, వాళ్ళకి అసలు పట్టింపే ఉండదు. నీలఫర్లో చనిపోయినారు, పట్టింపు ఉండదు. అట్లా వైద్య విధానాన్ని మొత్తం కొలాప్స్ చేశారు. ఎడ్యుకేషన్ పరంగా అండి, మేము ఉన్నప్పుడు ప్రతి దగ్గర స్కూల్ బిల్డింగ్స్ కట్టున్నాము, సిస్టమ్ సరిగ్గా చేస్తున్నాము. ఎడ్యుకేషన్ KG to PG అని చెప్పి బాగా ఊరిచ్చాడు. బట్ ఎడ్యుకేషన్ పరంగా ఈరోజు ఎగ్జామ్స్ జరిగాయి చూడండి మన దగ్గర. వాట్ ఈస్ దట్? ఎంసెట్ ఎగ్జామ్స్. ఎంసెట్ ఎగ్జామ్స్లో ఏ విధంగా ఫెయిల్యూర్ అయింది అనేది మీకు తెలుసు. సరే, ఫీజు రియంబర్స్మెంట్ పిల్లలకి ఇవ్వకుండా ఎంత ఇబ్బంది పెడుతుండే అనేది మీకు అందరికీ తెలుసు, చాలామంది స్టూడెంట్స్కి. కాబట్టి ఎడ్యుకేషన్ పరంగా కూడా ఫెయిల్యూర్ అయిపోయింది ప్రభుత్వం అనేది ఒకటి. ఇంకా రైతాంగాన్ని, రైతులకి అప్పులు మాఫీ చేస్తా అని చెప్పి 3 సంవత్సరాల నుండి అక్కడింత ఇక్కడింత ఇచ్చి మళ్ళీ రైతులకు ఎక్కడున్న అప్పు అక్కడే ఉంది. ఈరోజు ఇన్ని సంవత్సరాలు 3 సంవత్సరాలలో ఒక రైతు పాస్బుక్ అనే చేతికి వచ్చిందా తెలంగాణ రాష్ట్రంలో? చెప్పాలి ప్రభుత్వం. అక్కడ ఫెయిల్యూర్ అయిపోయారు. పండిన పంటలకు గిట్టుబాటు ధర లేక నడి బజార్లో పోసుకొని మిర్చి తగలబెడుతుంటే కూడా స్పందన లేదు ఈ ప్రభుత్వం. పోయి వాళ్ళకు ఒక భరోసా కల్పించాలని చెప్పాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. పంటలు నష్టపోతే మేము కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డిని కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, రోషయ్య గారు కావచ్చు, ఎవరున్నా కూడా పంటలు నష్టపోతే ఇమీడియట్గా పంట నష్ట పరిహారాన్ని ఇచ్చేవాళ్ళం మేము. 3 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే ఇప్పటివరకు కనీసం పంట నష్ట పరిహారం వాళ్ళకి ఇవ్వట్లేదు. అక్కడ ఫెయిల్యూర్ అయిపోయారు. ఈరోజు మిషన్ కాకతీయ అని చెప్తా ఉన్నారు. మొత్తం చెరువులు కాకతీయుల రాజులు కాదు, ఇక మేమే దొవ్వినాం అన్నట్టు ప్రచారం చేసుకుంటున్నాం. అసలు ఇప్పటివరకు లేనే లేదు చెరువులు, మేమే చేస్తున్నాం. మిషన్ కాకతీయ అని చెప్పి ప్రచారం చేసుకుంటున్న ఈ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం, ఒక్క కొత్త చెరువు అన్న దొవ్విందో చెప్పమనండి. మేము ఉంచిన చెరువులో మట్టి తీసే కదా మీరు ప్రచారం చేసుకుంటున్నారు. మా దగ్గర కూడా ఉండింది అప్పుడు మైనర్ ఇరిగేషన్ అని, ఓన్లీ చెరువులో పుడికితెత్త తీయడానికి, కొత్త చెరువులు తవ్వడానికి మైనర్ ఇరిగేషన్ అని ఒక సపరేట్ డిపార్ట్మెంట్ పెట్టేవాళ్ళు. సునీత లక్ష్మారెడ్డి గారు సునీత చేసింది మన దగ్గర, సునీత లక్ష్మారెడ్డి గారు చేశారు మైనర్ ఇరిగేషన్. ఈరోజు అన్నీ ఒక్క దగ్గర కలిపేసి మిషన్ కాకతీయ అంటే అదేదో పెద్ద అద్భుతమైనట్టు, మొత్తం ఇంతకుముందు అసలు చెరువులే లేనట్టు, వీళ్ళు వచ్చి కొత్తగా చెరువులు కనుక్కొని చెరువులను దొవ్వినట్టు. ఒక్క కొత్త చెరువును దొవ్వారండి 3 సంవత్సరాలలో. అక్కడ ఫెయిల్యూర్ అయిపోయారండి. ఎంత ప్రచారం చేసుకుంటుండ్రో. గ్రామాలలో వెళ్తే అదే మిషన్ కాకతీయకు సంబంధించిన చెరువులు ఏ విధంగా తీస్తున్నారు అనేది ఊళ్ళలో పోతే రైతులు చెప్తున్నారు. ఈరోజు మిషన్ భగీరథ అంటున్నారు. అసలు ఎక్కడెక్కడ నుండి పైపులు ఎక్కడ వేస్తున్నారో వాళ్ళకే తెలియాలండి. ఎక్కడ అప్ తీసుకుపోతుండ్రో, ఎక్కడ డౌన్ తీసుకుపోతుండ్రో తెలియదు. కొన్ని గ్రామాలలో అయితే ఇప్పటికీ మేము సిటీ సరౌండింగ్లో కొన్ని ఏరియాలో మేము పైప్ లైన్ వేసుకొచ్చినాం కృష్ణా వాటర్ కోసం. అదే కృష్ణా కోసం వాటర్ కోసం మేము వేసుకొచ్చిన పైప్ లైన్లు పనికిరావంట. ఆ పైప్ లైన్లు దవ్వేసి మళ్ళీ వేసుకొస్తున్నారు. దాని వెనకాల మతలబ్ ఏందనేది ఇప్పటికే ప్రజలకు అర్థమైపోయింది. ఎట్లా పైపులు వరుస్తున్నారో ఆ పైపులు కూడా అంత అవినీతి పోతుంది అనేది అందరికీ తెలిసిన విషయం. ఓకే, రాష్ట్రంలో ఈరోజు 1,50,000 కోట్లు మీరు బడ్జెట్ పెట్టినారు. 1,50,000 కోట్లలో 3,000 కోట్లు ఒకేసారి ఈయనకే పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఉండదు, రైతులకు ఇవన్నీకే ఉండవు. కానీ మిషన్ భగీరథకు, మిషన్ కాకతీయకు మాత్రం చాలా పుష్కలంగా నిధులు ఉంటాయి. ఈరోజు KG to PG అన్నారు, స్పెషల్ బడ్జెట్ ఏమన్నా ఇస్తున్నారండి? ఇవ్వట్లేదు.
50,000 టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయని వాళ్ళే చెప్తారు. 3 సంవత్సరాలు ఒక్క టీచర్ పోస్ట్ ఫిల్అప్ చేయలేదు. దాంట్లో మీరు ఫెయిల్యూరే కదా. ఇంటికో ఉద్యోగం అన్నారు, ఊరికో ఉద్యోగం అని ఇచ్చారా? కనీసం ఒక ఉద్యోగం ప్రతి ఊరికి వచ్చిందని చెప్పండి. పోతే ఒక ప్రచారం చేసుకోవడానికి, మైండ్ మేకప్ చేయడానికి బాగా వీళ్ళు మైండ్ గేమ్ ఆడుతూ ఉంటారు టీఆర్ఎస్. 20 ఏళ్ళు మేమే ఉంటామని చెప్పుకుంటుంటారు. ఏం చూసి 20 ఏళ్ళు మీకు ఏం ఉంచాలండి? ఏం చేశారని? దళితులకు 3 ఎకరాలు ఇస్తామన్నారు, ఇచ్చారా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని ఊరు ఇచ్చారు. మేము ఒక్కొక్క ఊర్లో 300-400 మందికి ఇల్లు ఇచ్చాం. ఓహో మేము ఇచ్చిన ఇళ్ళలో అవినీతి ఉంది అన్నారు. 3 సంవత్సరాలు అయింది. సిఐడి ఎంక్వైరీ చేశారు, అవినీతిని వెలికి తీస్తామన్నారు. ఒక్కటైనా బయటకు వేసారా ఇప్పటివరకు? వేయకపోగా ఒక్క బిల్లు కూడా, ఇందిరమ్మ బిల్లు ఇప్పటివరకు ఇవ్వలేదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు, అందులో ఫెయిల్ అయిపోయారు. అప్పులేమో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతామని అప్పులు తీసుకొచ్చి మిషన్ భగీరథ డైవర్ట్ చేశారు. నేను అనుకుంటా సర్వశిక్షణ అభియాన్ డబ్బులు కూడా మిషన్ భగీరథకే డైవర్ట్ చేసినట్టు. ఎన్ఆర్ఈజీఎస్ డబ్బులు 3 నెలలు 4 నెలలు అవుతుంది కింద వాళ్ళకు డబ్బులు ఇవ్వక. గ్రామ పంచాయతీ టీడీలు అవన్నీ కూడా దానికే పోతుంది. మా జిల్లాలో అయితే గ్రామ పంచాయతీ టీడీలు ఒక్కొక్క గ్రామ పంచాయతీలో 3-4 కోట్లు ఉన్నాయి. నా కాన్స్టిట్యున్సీలో 4 మున్సిపాలిటీస్లో కలిపి 25 కోట్ల టీడీలు ఆపేశారు సంవత్సరం నుంచి. ఏ ప్రభుత్వం ఎప్పుడు చేయండి? గ్రామ జ్యోతి అన్నారు, గ్రామ ఇంకేదో చెప్పారు, మన గ్రామం మన ప్రణాళిక, మన ఊరు. నమస్కారం అండి, నేను మీ సవిత ఇంద్రారెడ్డిని. నా ఇంటర్వ్యూ i-Dream న్యూస్లో చూడండి. నమస్కారం అండి, నేను కార్తిక్ రెడ్డి. నాది మరియు మా అమ్మగారిది ఇంటర్వ్యూ మీరు i-Dreamsలో తప్పకుండా చూడండి. నాగరాజ్ అన్న చాలా అంతర్గత విషయాలు మాలో తెలుసుకొని మీ ముందు పెట్టే ప్రయత్నం చేశాడు. చూసి ఆస్వాదిస్తానని కోరుకుంటున్నాను. నమస్కారం.